హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. పుల్లటి మామిడికాయ చూస్తే ప్రతి ఒక్కరికి నోరు ఊదిపోతుంది కదా. అలాంటి మామిడికాయను ఉపయోగించి ఎన్నో రకాలుగా వంటలను ప్రిపేర్ చేయవచ్చు. అందులో నుండే ఇంకొక రెసిపీ పెసరపప్పు మామిడికాయ చారు. ఈ పెసరపప్పు మామిడికాయ చారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ఈసారి మీరు చేసే రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేయండి. అద్భుతమైన రుచితో పాటు తృప్తిగా భోంచేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే దానికోసం వాష్ చేసిన పచ్చి మామిడికాయ తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు పులుపుని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. నేను ఇక్కడ మామిడికాయలో ఒక 1/4 పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 1 టీ గ్లాస్ దాకా పెసరపప్పుని యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇవి మునిగేలాగా నీళ్లు, కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ దాకా నూనెని యాడ్ చేసుకుంటే ఉడికించేటప్పుడు పొంగదు మనకు. కుక్కర్ని ఫ్లేమ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 to 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులో మామిడికాయ ముక్కలు, నీళ్లు తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 3 నుండి 4 విజిల్స్ వరకు రానిచ్చుకుందాము. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మామిడికాయ ముక్కలు, పెసరపప్పు బాగా ఉడికిపోయాయి చూడండి. పెసరపప్పుతో పాటు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి అనుకుంటే పెసరపప్పు అనేది తొందరగా ఉడకదు. ఎందుకంటే మామిడికాయ మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు వల్ల పప్పు అనేది తొందరగా ఉడకదు. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా రాముకుందాము. రాముకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోకుంటే మీరు ఇంకాస్త ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత పెసరపప్పు చారు కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం కడాయిలో ఒక 1 స్పూన్ దాకా నూనె, 8 నుండి 10 దాకా స్లైస్ చేసిన కొబ్బరి ముక్కలు, పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ దాకా టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటన్నిటిని స్మూత్గా పేస్ట్ లాగా రెడీ చేసుకొని బ్లెండ్ చేసుకున్న మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల దాకా నూనె కానీ ఘీ కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడి వేగిన తర్వాత ఇందులో ఒట్టిమిరపకాయలు, కొత్తిమీర ఆకులు, కరివేపాకు ఆకులు, ఇంగువ యాడ్ చేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత ఇందాక మనము రామి పెట్టుకున్న పెసరపప్పు చారు ఇందులో యాడ్ చేసుకొని ఇందాక మనము బ్లెండ్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చారు కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కబడినట్టు అనిపిస్తే మీకు కొద్దిగా ఎక్స్ట్రాగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, ఉప్పుని కూడా చెక్ చేసుకోండి. అవసరమైతే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా పెసరపప్పు చారు రెడీ. మనము పెసరపప్పుతో చారు పెట్టుకున్నాం కాబట్టి ఈ పెసరపప్పు వల్ల చల్లారిన తర్వాత చారు అనేది కాస్త చిక్కపడుతుంది కాబట్టి వాటర్ని మీ కన్సిస్టెన్సీకి అనుకూలంగా యాడ్ చేసుకోండి. ఈ చారుని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.